సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో తాత్కాలికంగా కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది ఇరాన్. సీనియర్ మతాధికారి అయతుల్లా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం నాయకుడిగా నియమించింది. నిన్న ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన ఎయిర్ స్ట్రైక్లో ఖమేనీ మరణించాడు. దీంతో కొత్త లీడర్ను ఎన్నుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అత్యున్నత అధికారిని చంపడమంటే ముస్లింలపై యుద్ధం ప్రకటించడమేనన్నారు ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజెక్షియాన్. షియా మతానికి చెందిన నాయకుడి హత్య ప్రపంచంలోని ముస్లింలపై, ముఖ్యంగా షియాలపై యుద్ధ ప్రకటనగా చెప్పారు. ఇజ్రాయెల్, అమెరికాలు చాలా పెద్ద తప్పు చేశాయన్నారు. ఇరాన్పై రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేపడతామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్లోని వేలాది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తామని చెప్పారు. ఇరాన్లోని ధైర్యవంతులైన ప్రజలు నిరంకుశ పాలన నుంచి తమను తాము విడిపించుకోవాలని పిలుపునిచ్చారు. దానికోసమే అమెరికాతో కలిసి తాము నియంత పాలకులపై దాడి చేసినట్లు చెప్పారు. ఇరాన్ ప్రజలారా, ఈ అవకాశాన్ని జారిపోనివ్వకూడదన్నారు నెతన్యాహు. మరోవైపు తమ దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసామీ మరణించినట్లు తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం. ఇరాన్కు చెందిన 7 ఆర్మీ ఉన్నతాధికారులను చంపినట్లు చెప్పింది. మొత్తం 40 మందికి పైగా సీనియర్ కమాండర్లను హతమార్చినట్లు తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఇరాన్ కొత్త చీఫ్ నియామకంపై అప్డేట్స్ ఏంటి? అలీ రజా అరాఫీని కొత్తగా సుప్రీం లీడర్గా దేశం ఎన్నుకుంది. ఖమేనీ మరణం తర్వాత సుప్రీం ఎవరు అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. పొద్దున్నుంచి కూడా ముజ్తబా ఖమేనీనే, అంటే అయతుల్లా ఖమేనీ రెండో కొడుకు ముజ్తబా ఖమేనీ కొత్త వారసుడిగా ఎన్నికవుతారని ప్రచారం జరిగింది. అనధికారికంగా నియామకం కూడా పూర్తయిపోయింది. అధికారికంగా ఆ దేశం ప్రకటిస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా అలీ రజా అరాఫీని తెర మీద తీసుకొచ్చింది ఆ దేశ ప్రభుత్వం. ఇప్పటికే సుప్రీం లీడర్ని ఎన్నుకునే వరకు తాత్కాలికంగా సుప్రీం కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఉన్నారు. ఆయనతో పాటు ఇప్పుడు అలీ రజా అరాఫీ కూడా వాళ్ళు ఇద్దరితోని జాయిన్ అవుతారు. పూర్తి స్థాయి సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు ఈ ముగ్గురు కలిసి సుప్రీం బాధ్యతలను నిర్వహిస్తారు. ఆ దేశానికి సుప్రీంను అత్యున్నత స్థాయి వ్యక్తిగా భావిస్తుంటారు. ఆయన చెప్పింది వేదంగా నడుచుకుంటారు. ఆ దేశంలో ఎలాంటి చట్టాలు కానీ ఇంకొకటి కానీ చేయాలన్నా కూడా సుప్రీం తీసుకునేటువంటి తుది నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది. సో అట్లాంటి లీడర్ను నిన్న జరిగినటువంటి దాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు అతన్ని మట్టుబెట్టడంతో కొత్త సుప్రీం ఎవరు అనేది మీద కొనసాగుతూ వచ్చింది చర్చ అంతా కూడా. వివిధ దేశాలన్నీ కూడా చూసా ఎవరిని కొత్త లీడర్గా ఎన్నుకుంటారు, అతని చర్యలు ఏ విధంగా ఉండబోతాయి, తర్వాత దాడులకు సంబంధించి అటు ఇజ్రాయెల్ మీద కానీ అమెరికా మీద కానీ ప్రతీకార దాడిని ఎట్లా ఆయన వ్యూహం చేయబోతున్న అంశం మీద కూడా చాలామంది డిస్కస్ చేశారు. ప్రపంచ దేశాలు కూడా ఈ స్టెప్ కోసం ఎదురు చూసినాయి. అయితే అనూహ్యంగా ఇప్పటికిప్పుడు కొత్తగా సుప్రీం లీడర్ని ఎన్నుకునే అవకాశం లేదని భావించినటువంటి ఇరాన్ దేశం ఒక సుప్రీం కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. కౌన్సిల్లో ఉండేటువంటి మెంబర్లు అప్పటి వరకు, అంటే పూర్తి స్థాయి సుప్రీం లీడర్ని ఎన్నుకునే వరకు సుప్రీం బాధ్యతను ఆ కౌన్సిల్ అనేది నిర్వహిస్తుందని చెప్పి ఆ దేశం ప్రకటించింది. గార్డియన్ కౌన్సిల్ నుంచి ఒక మెంబర్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా ఆ దేశ అధ్యక్షుడు ఉంటాడని చెప్పింది. దాంతోపాటు న్యాయాధిపతి కూడా దీనిలో ఉంటారని చెప్పింది. ఇప్పుడు గార్డియన్ కౌన్సిల్ నుంచి మత గురువుగా, మత పెద్దగా ఉన్నటువంటి అలీ రజా అరాఫీ అనేవాడు ఈ కమిటీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అతన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ అధ్యక్షుడు, అదేవిధంగా చీఫ్ జస్టిస్తో పాటు ఈ అలీ రజా అరాఫీ మత గురువుగా ఉన్నటువంటి గార్డియన్ కౌన్సిల్ నుంచి ప్రతిపాదించబడ్డ వ్యక్తి కూడా ఆ కౌన్సిల్లో కలిసి ఇప్పుడు సుప్రీం బాధ్యతలను పంచుకుంటారు. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు కూడా అమెరికాను, అదేవిధంగా ఇజ్రాయెల్ను కూడా హెచ్చరించారు. తమపై జరిగిన దాడికి, అదేవిధంగా ఖమేనీని హతమార్చినందుకు కూడా దానికి ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద స్థాయిలో ఒక ఆపరేషన్ ఉంటుంది. దానికి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తట్టుకోలేని విధంగా దాడులు ఉంటాయని చెప్పి ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఏదైతే అలీ రజా అరాఫీని కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి గార్డియన్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నట్టు అతన్ని ఈ సుప్రీం కౌన్సిల్కి ప్రతిపాదించడం అనేది అనూహ్యంగా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎట్లాంటి దాడులు ఉంటాయి, ఏం చేస్తారనే అంశం మీద ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఇరాన్ సైడ్ నుంచి ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలే టార్గెట్గా అమెరికా ఎయిర్ బేస్లు కానీ అమెరికా సైనిక స్థావరాలు టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తుంది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు కానీ ప్రధాన ప్రాంతాల్లో బాంబు
బాంబుల వర్షం కులుస్తోంది. అటు డ్రోన్లు కానీ, ఇటు బాలిస్టిక్ క్షిపణులు కానీ, అదేవిధంగా ఎయిర్ బేస్ నుంచి కూడా చాలా చోట్ల వైమానిక దాడులు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ మీద కూడా ప్రతీకార చర్యలకు, అదేవిధంగా ఇప్పటికే ప్రతి దాడి చేసేందుకు కూడా అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ చర్యలు చేపట్టాయి. ఇజ్రాయెల్ నుంచి ఇప్పటికే భారీ స్థాయిలో వందల సంఖ్యలో మిసైల్స్ కూడా ప్రయోగించారు. అటు అమెరికాకు సంబంధించినటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న బేస్ల నుంచి కూడా, అటు ఆర్మీ వింగ్ల నుంచి కూడా వివిధ స్థాయిల్లో, వివిధ మార్గాల్లో ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి కొత్తగా నియమినటువంటి కౌన్సిల్కు, సుప్రీం కౌన్సిల్కు కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి అలీరెజా అరాఫీ ఏ విధంగా స్టెప్ తీసుకుంటారు, ఈ ముగ్గురు కలిసి ఇరాన్ నుంచి ఎట్లాంటి దాడులు చేపడతారు, అటు అమెరికాకు కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ ఎట్లా ఆన్సర్ ఇస్తానన్న అంశం మీద మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇటు ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం మాత్రం ప్రపంచ దేశాలను కలవరపాటు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యుద్ధంతో ఎక్కడికక్కడ విమాన ప్రయాణాలను పూర్తిగా నిలిచిపోయాయి. చాలా చోట్ల కూడా గల్ఫ్ దేశాల్లో వైమానిక స్థావరాల మీద దాడులకు పాల్పడడంతో చాలా చోట్ల ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయి. విమానాశ్రయాల్లో కూడా రన్వేలు కానీ, ఇంకొకటి కానీ, ఆ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ గల్ఫ్ దేశాల నుంచి కానీ, ఆ చుట్టుపక్కల దేశాల నుంచి ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. దాంతోపాటు ఆయా దేశాలకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఇప్పటికైతే కొత్త ప్రతినిధిని ఎన్నుకునే నేపథ్యంలో ఆ ముగ్గురు కలిసి ఇరాన్ను నడిపించబోతున్నారు. ఓటు యు.